అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 18th జూన్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. ఎస్పెషల్లీ నిక్కీ ఆల్మోస్ట్ 2% ప్లస్ ఫస్ట్ టైం 71,000 మార్క్ని క్రాస్ చేసి చాలా స్ట్రాంగ్గా అయితే ట్రేడ్ అవుతుంది. మిగిలిన మార్కెట్స్లో మనకి హాంకాంగ్, షాంఘై రెండు కొద్దిగా బలహీనంగా అయితే ఉన్నాయి. ఆయిల్ ఫాల్స్ యాజ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫోర్కాస్ట్స్ సప్లై గ్లట్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ యుఎస్-ఇరాన్ డీల్. ఇక్కడ యుఎస్-ఇరాన్ డీల్ తర్వాత కొద్దిగా సప్లై గిల్లట్టు ఉండవచ్చు. ఎందుకంటే వితౌట్ ఎనీ డౌట్ హర్మూజ్లో విపరీతంగా అక్కడ ఆగిపోయిన సంగతి తెలుసు. అదంతా ఒక్కసారిగా మళ్ళీ బయటికి రావటం, దాని ఎఫెక్ట్ ముందుగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్ని దేశాలు కూడా చేసుకుని ఉన్నాయి కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని పక్కన పెట్టి ఆ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్నీ ముందే చేసుకోవడము, ఆ ఆయిల్ ఫ్లో అంతా వివిధ దేశాలకు ఫ్లో అవుతూ ఉండడం, ఇక్కడ బ్లాకేడ్ ఉండడం, ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఆయిల్ ప్రైజెస్ రైజ్ స్లైట్లీ ఆఫ్టర్ ట్రంప్ థ్రెటన్స్ టు బాంబ్ ఇరాన్ ఇఫ్ టెహరాన్ డజన్ బిహేవ్. ఇంకా తెలిసిన సంగతే. $78 యాజ్ ఆఫ్ నో, కొద్దిగా $80 బిలో అయితే ట్రేడ్ అవుతుంది. ఇది ఒక పాజిటివ్ అంశం మనకి. గోల్డ్ పరంగా కొద్దిగా స్లైట్లీ వీక్, ఎందుకంటే 4,100 నుంచి సడన్ రీబౌండ్ అయిన తరుణంలో కొద్దిగా స్టెబిలైజ్ అయితే అవుతుంది. అండ్ దీనితో యూఎస్లో ఏంటంటే వడ్డీ రేట్ల పెంపు మీద ఎలాంటి క్లారిటీ లేకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తూ అండ్ మేబీ 2026లో దీని మీద నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి కెవిన్ వార్ష్ గారు, యుఎస్ ఫెడ్ చీఫ్, కొత్తగా చెప్పిన తరుణంలో ఇది గోల్డ్ మార్కెట్ మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది. అండ్ క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ లాంటివి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో అయితే వీటిలో చూస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. పేర్స్ డౌన్ స్టేట్మెంట్ టు రిమూవ్ కటింగ్ బయాస్. 2 years ట్రెజరీ ఈల్డ్స్ రాకెట్స్ హయ్యర్ యాజ్ మెనీ ఫెడ్ అఫీషియల్ సిగ్నల్ పాసిబుల్ హైక్ దిస్ ఇయర్. ఈ ఇయర్ ఉంటుందని, నెక్స్ట్ ఇయర్ ఉంటుందని, అదే ఏవైనా అయితే ప్రస్తుతానికైతే యుఎస్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు కెవిన్ వార్ష్ని తీసుకొచ్చిన ఉద్దేశం కూడా అదే. కాకపోతే ఏంటంటే ఆయన యథాతథ స్థితిని కొనసాగించకుండా కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఏదైనా, పెంపు మీద ఏదైనా దృష్టి పెట్టినా, అరల్స్ తగ్గింపు మీద ఏదైనా దృష్టి పెట్టినా మార్కెట్స్ ఏదైనా అటు ఇటు నెగిటివ్గా రియాక్ట్ అయితే అయ్యేవి. బట్ అందుకు భిన్నంగా ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది. ఈ వెస్ట్ ఏషియా వార్ ఎఫెక్ట్ కారణంగా దాని ఎఫెక్ట్ కూడా యుఎస్ మోస్తున్న తరుణంలో కొద్దిగా ఆయన జాగ్రత్తగా ఆచితూచి అయితే వ్యవహరించారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న అంశమే. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే వరుసగా 4వ రోజు కూడా మన మార్కెట్స్ ఒక మంచి లాభాల్లో అయితే కనిపించాయి. అక్రాస్ ద బోర్డ్ బయింగ్, అన్ని రంగాల్లో కూడా బయింగ్ అయితే కనిపించింది. నిఫ్టీ 24,000 పాయింట్ల ఒక సైకలాజికల్ సెంటిమెంట్ మార్క్ని పైన ట్రేడ్ అవుతూ ఉండడం అనేది ఒక రకంగా మరొక ప్రోత్సాహకర అంశంగా అయితే ఉంది. అప్రోచింగ్ 100-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 24,150 దగ్గర ఉంది. దాన్ని అప్రోచ్ అవుతుంది. ఏ సస్టైన్డ్ మూవ్ అబోవ్ దిస్ జోన్, ఒకవేళ ఈ లెవెల్స్ పైన స్థిరంగా సస్టైనబుల్గా ట్రేడ్ అవుతే 24,500 లెవెల్స్ నియర్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని చెప్తూనే 23,800, 23,900 లెవెల్స్ దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ సినారీ వస్తే 23,650 లెవెల్స్ దగ్గర నిఫ్టీ స్ట్రిప్ డౌన్ అవ్వచ్చు అనేది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఐఎఫ్సిఐ, టాటా మోటార్స్, జనరల్ ఇన్సూరెన్స్, కరోనా రెమెడీస్, హెచ్ఎఫ్సిఎల్ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉండవచ్చు. ద షేర్స్ ఆఫ్ ఐఎఫ్సిఐ విల్ బీ ఇన్ ఫోకస్ యాజ్ ఎన్ఎస్సి ఫైల్ ఇట్స్ డ్రాఫ్ట్ ఐపీఓ. ద స్టాక్ హ్యాస్ సోల్డ్ 51% ఇన్ 1 month. నెల రోజుల్లోనే స్టాక్ అయితే పెరిగింది. ఎందుకంటే IFCA owns 52.8% stake in the Stock Holding Corporation of India, which in turns hold 4.4% in NSE. సో ఇది అందువల్ల స్టాక్లో జంప్. టాటా మోటార్స్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఈసారి కొద్దిగా హోప్స్ పెట్టుకుని టర్న్ అరౌండ్ అవుతుందేమో అని చెప్పి, ఎస్పెషల్లీ వాళ్ళకి నార్త్ అమెరికా నుంచి కొద్దిగా వాల్యూమ్స్ పెంపవుతున్నాయి. మార్జిన్స్ ఈసారి కొద్దిగా పాజిటివ్గా ఉండొచ్చు నాకు అంచనా అయితే ఉంది. ఒక 13% మేర వృద్ధిని నమోదు చేయవచ్చు అనేది ఒక అంచనా కూడా ఉంది. కరోనా రెమెడీస్, సెపియా ఇన్వెస్ట్మెంట్స్ అన్న సంస్థ 749 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ని కరోనా రెమెడీస్లో విక్రయించింది ఒక బ్లాక్ డీల్ ద్వారా. ఇవన్నీ కూడా హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, అబర్దీన్ ఇలాంటి స్టాక్స్, ఇలాంటి కంపెనీస్, ఏఎంసీస్ అన్నీ కూడా ఈ స్టాక్ని పిక్ చేశాయి. సెపియా ఇన్వెస్ట్మెంట్స్ అమ్మిన ఈ స్టాక్ అదంతా కూడా వీళ్ళు కొన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హితేష్ రామచంద్ర జోషిని సిఎండిగా నియమించారు మరొకసారి. హెచ్ఎఫ్సిఎల్లో ఒక మేజర్ న్యూస్ ఏంటంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి హెచ్ఎఫ్సిఎల్కి దాదాపు 2,666 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. భారత్ నెట్ ఫేజ్ 3లో భాగంగా. బ్లాక్ బాక్స్ క్రిసిల్ రీఅఫర్మ్డ్ రేటింగ్స్ పాజిటివ్గా ఉన్నాయని చెప్తున్నాయి. వీళ్ళ బ్యాంక్ ఫెసిలిటీస్ని 70 కోట్ల బ్యాంక్ ఫెసిలిటీస్ తీసుకుంటున్న తరుణంలో
లాంగ్ టర్మ్ అవుట్లుక్ పాజిటివ్గా ఉందని చెప్తుంది. అలాగే కెపాసైట్ ఇన్ఫ్రా 350 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని జారీ చేసి 35 కోట్ల రూపాయలు సమీకరించింది. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి హ్యాస్ రిసీవ్ ద లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫ్రమ్ డైరెక్టర్ ఐటీ. దాదాపు ఇది 53 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్ ఇది. నైబ్ గరుడాస్త్ర అన్న ఒక లాంగ్ రేంజ్ 120 mm వెహికల్ మౌంటెడ్ మోర్టార్ అండ్ బాంబ్ సిస్టమ్స్ దీన్ని షోకేస్ చేసింది. ఒక ప్రెసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీని చెందిన అస్త్రం ఇది. యూజింగ్ జీపీఎస్ అండ్ లేజర్ గైడెన్స్ని తీసుకుంటుంది. అలాగే దీన్ని ఇండియన్ ఆర్మీ అండర్ ఎన్సీఎన్సీ డెమాన్స్ట్రేషన్లో భాగంగా నైబ్ దీన్ని షోకేస్ చేసింది గరుడాస్త్రాన్ని. వారియర్ రెన్యూబుల్ ఎనర్జీలో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఒక 1045 కోట్ల రూపాయలకు ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన ఒక కంపెనీ తన ఆర్డర్ విలువను ఒక 31 కోట్ల రూపాయలకు పెంచుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి ఒక బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా 967 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టుకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తెచ్చుకుంది. సో ఇవి స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్, ఇండియా యూఎస్ వెరీ క్లోజ్ టు ఇంకింగ్ ఏ ట్రేడ్ డీల్. సో మార్కెట్స్కి నెక్స్ట్ ట్రిగ్గర్ ఏదైనా ఉంది అంటే ఇదే ఒక మేజర్ ట్రిగ్గర్గా ఉంది నెక్స్ట్. ఎందుకంటే మేజర్ న్యూస్ ఫ్లో అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ అంతా దీని మీద. సో నిన్న G7 దేశాల్లో భాగంగా సైడ్ లైన్స్లో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు. అటు ప్రధానమంత్రి గారు అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇద్దరు కూడా. సో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అంటే త్వరగా వెరీ క్లోజ్ ఇరు దేశాల మధ్య డీల్ కుదరబోతున్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని డొనాల్డ్ ట్రంప్ అయితే ఇచ్చారు. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే స్పెసిఫిక్గా ఏవైతే దీని ఆధారంగా ఉన్న స్టాక్స్ ఉన్నాయో ఈ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా మార్కెట్ కూడా సెంటిమెంట్ పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఇండియా యూకే ట్రేడ్ డీల్ జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది, ఎఫెక్ట్ కాబోతుందని చెప్పి కూడా ఒక మేజర్ అప్డేట్. ఇది కూడా ఒక పాజిటివ్ అంశం మార్కెట్స్కి. ఎన్ రోడ్ టు దలాల్ స్ట్రీట్ ఎన్ఎస్ఈ ఫైల్స్ డ్రాఫ్ట్ పేపర్స్ విత్ సెబీ. దాదాపు 30,000 కోట్ల రూపాయల అతిపెద్ద ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ ఇష్యూ ఇది. 30,000 కోట్ల రూపాయల ఐపీఓకి రాబోతోంది. బీఎస్సీలో లిస్ట్ అవుతున్న సంగతి మనకు తెలుసు, లిస్ట్ అవుతుందని ఒకవేళ వస్తే పూర్తిగా. జియో 1600 లియో చిన్న శాటిలైట్స్ని ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాలని చెప్పి దీని గురించి ఆలోచిస్తోంది. అలాగే $5 ట్రిలియన్ ఎకానమీగా మళ్ళీ మనం వెళ్ళాం. ఎందుకంటే వరుసగా 4 రోజుల పాటు లాభాల్లోకి వచ్చిన తర్వాత సౌత్ కొరియాని దాటి మనం కొద్దిగా ముందుకు వెళ్ళడం, ఇంకా ఇదే మొమెంటం మళ్ళీ మనం కొనసాగితే ఈ తైవాన్ని కూడా క్రాస్ చేయడం అనేది పెద్ద దూరంలో ఏమీ లేం మనం. నిఫ్టీ 24,000 మార్కుని క్రాస్ చేసింది 4 రోజుల వరుస లాభాలతో. ఎనర్జీ కాస్ట్లు కనుక $70 బిలో కనుక వచ్చినట్టయితే ఆయిల్ ఎనర్జీ కాస్ట్లు మరింతగా తగ్గే అవకాశం మన దేశంలో కూడా ఉంటుంది. బ్యాటరీ పార్ట్స్కి 12,000 కోట్ల రూపాయల అదనపు ప్రోత్సాహకాలని రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దాదాపు 18,000 కోట్ల రూపాయల పిఎల్ఐ స్కీమ్లో కాకుండా ఇది అదనంగా ఇవ్వాలని చెప్పిన ఆలోచన. అలాగే షేర్స్ వర్త్ $26 బిలియన్ క్యాన్ సూన్ హిట్ మార్కెట్ యాజ్ ఐపీఓ లాకిన్ ఎండ్స్. ఇక్కడ ఐపీఓ లాకిన్ లైక్ ఐసిఐసి ప్రుడెన్షియల్, విశాల్ మెగా మార్ట్, ఇన్వెంచరస్, సాయి లైఫ్, నెఫ్రో కేర్ ఇలాంటివన్నీ కూడా ఐపీఓ లాకిన్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మార్కెట్స్లోకి విపరీతమైన ఫ్లో ఈ స్టాక్స్లోకి రావచ్చు అన్న ఒక అంచనా. దీనివల్ల ఏమవుతుంది అంటే సప్లై ఒక్కసారిగా పెరిగితే స్టాక్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దానికి తోడు రెగ్యులర్ మార్కెట్స్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అన్నది కూడా ఓవరాల్గా ఒక అంచనాగా తీసుకోవాలి. బట్ ఓవరాల్గా అయితే సప్లై ఒక్కసారిగా మార్కెట్స్లోకి రావడం వల్ల దాన్ని డైజెస్ట్ చేసుకోవడం మార్కెట్స్కి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు ఆ స్పెసిఫిక్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎఫ్పిఐస్ పంప్ రికార్డ్ ఫండ్స్ ఇంటూ G6 ఆఫ్టర్ పాలసీ షిఫ్ట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్లోకి పెద్ద ఎత్తున నిధులు వచ్చి పడడం, ఎఫ్సిఎన్ఆర్ ఇవి కూడా బాగా కలిసి వచ్చాయి. ఎన్ఆర్ఐస్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే పెడుతున్నారు మార్కెట్స్లోకి బాండ్స్ కొనుగోలు రూపంలో. జేబీఎంకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్ఫామ్ కంపెనీ జేబీఎం ఎకో లైఫ్ 900 కోట్ల రూపాయలు రైజ్ చేసింది మోతిలాల్ ఓస్వాల్ ప్రైవేట్ క్రెడిట్ నుంచి. ఎందుకంటే వీళ్ళకి ఎలక్ట్రిక్ బస్సెస్ సహా వివిధ దీని నుంచి మార్కెట్ చేసుకోవడానికి, వాళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి దోహదపడుతుంది. అందువల్ల నిధులు సమీకరించామని చెప్పి జేబీఎం ఎకో లైఫ్ అయితే చెప్తోంది. జేఎల్ఆర్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు ఈ యుఎస్లో, నార్త్ అమెరికాలో బిజినెస్ కొద్దిగా పెరుగుతోంది. ఎందుకంటే ఓవరాల్గా టాటా మోటార్స్కి 80% దాకా రెవెన్యూ తెచ్చిపెట్టే కంపెనీ ఇది జేఎల్ఆర్. సో అందువల్ల దీని గైడెన్సే అండ్ వీళ్ళ వచ్చిన లాభాలే ఓవరాల్గా టాటా మోటార్స్కి కూడా, అంటే ఎస్పెషల్లీ టాటా పీవీ కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. మార్కెట్ రైజెస్ ఏ సెల్యూట్ టు డిఫెన్స్ కంపెనీస్. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రకటన నిన్న డిఫెన్స్ కంపెనీస్ అన్నిటి కూడా గత కొద్ది రోజు నుంచి యాక్టివిటీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇండియాస్ డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 180,000 కోట్ల రూపాయల మార్కుని చేరుకుందని చెప్పిన ఒక చేసిన ప్రకటన బట్టి చూస్తే అంటే ఇక్కడ దేశీయ కంపెనీస్కి మంచి ఆర్డర్స్ వచ్చాయన్న ఒక అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా మొమెంటం చూసాం. పెరాస్, భారత్ డైనమిక్స్, హెచ్ఏఎల్, మెజగాన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా. ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్రైస్ హైక్స్ అండ్ యాన్యువల్ యాజ్ పిఎం ఈ డ్రైవ్ నియర్స్ టార్గెట్. సో ఏదైతే ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందో అది దగ్గరికి వస్తున్న తరుణంలో ఒకవేళ ప్రభుత్వం దీని మీద
ఉపసంహరణ చేసుకున్నట్టయితే ప్రోత్సాహకాల విషయంలో ఎలక్ట్రిక్ 2-వీలర్ వెహికల్స్ ధరలు కొద్దిగా పెరగవచ్చు అనేది కూడా ఒక అంచనా. హెచ్డిఎఫ్సి $750 మిలియన్ ఆఫ్ షోర్ బాండ్స్ ద్వారా సమీకరించింది. ఫస్ట్ ఇష్యూయన్స్ ఆఫ్టర్ ఆర్బీఐ స్వాప్ విండో కొద్దిగా పెట్టిన తర్వాత నిధుల సమీకరణ వెళ్ళి చేయడం చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కిర్లోస్కర్ న్యూమాటిక్ 77% మేర క్వార్టర్లోనే స్టాక్ అయితే జంప్ తీసుకుంది. ట్రెంట్ 7% మేర పెరిగింది. లోయర్ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ రీబౌండ్ ట్రెంట్లో. డాటా ప్యాటర్న్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 6.5% మేర జంప్ చూస్తున్నాం. బజాజ్ ఆటో కూడా 1% మేర జంప్ తీసుకుంది. మార్కెట్స్ అవైట్ క్లారిటీ ఆన్ జియో, ఎందుకంటే రేపు రిలయన్స్ చెందిన 49వ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంది. ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో జియో ఐపీఓ ప్లాన్స్తో సహా ఈ డేటా సెంటర్స్ వీటన్నిటి మీద ప్రకటన ఏదైనా వస్తుందేమో అని ఆసక్తిగా మార్కెట్స్ అయితే ఎదురు చూస్తున్నాయి. దీని తర్వాత ఓవరాల్గా మండే రోజున మనకి రిలయన్స్ అలాగే ఓవరాల్గా మార్కెట్స్ మీద కూడా కొద్దిగా డైరెక్షన్ తీసుకురావచ్చు. అండ్ ఇది వీళ్ళ ఐపీఓ ప్రకటన ఏదైనా వస్తే మిగిలిన స్టాక్స్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉండవచ్చు. అందువల్ల రేపు రిలయన్స్ ఏజీఎం మీద ఆశలు అయితే పెట్టుకుంది ఇండస్ట్రీ. ఫస్ట్ టైం కెనడా పెన్షన్ బోర్డ్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ కంట్రోలెస్ శ్రీధర్ రెడ్డి గారిది. ఈ కంపెనీలో కెనడా పెన్షన్ బోర్డ్ దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసింది. ఒక మేజర్ ప్రకటన, ఒక మేజర్ అప్డేట్ ఇది. సో ఇవి ప్రధానమైన వార్తలు. మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మండే నుంచి ఆసక్తిని వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. మరిన్ని వివరాలు నెంబర్లు మీరు తెలుసుకోవచ్చు. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.